అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. ఈ రైతులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద పండగ. అలాగే మీడియా మిత్రులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఒక రైతులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రోజు జరుగుతూ ఉంది. రైతులకి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని చెప్పి మనం ఈ రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది. అందుకని ప్రజలు, రైతు కూలీలు అందరూ బాగుండాలని ఒక ముఖ్య ఆలోచనతోటి మనం గొప్ప మహోన్నతమైనటువంటి ఈ యొక్క రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం రాజకీయాలు ఎప్పుడూ స్వార్థంగా కాకుండా మంచిగా ఉపయోగించుకొని ప్రజలు బాగుండాలి. మన ఆలోచనలు ఎప్పుడైతే బాగుంటాయో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ బాగుంటారు. నాయకులే కాదు, ప్రజలు కూడా బాగుండాలి. ఏదో నాయకులు కొంత సంపాదించుకొని మేము బాగున్నాం, ప్రజలు కూడా బాగున్నారు అనుకుంటే అది సమరస్యం కాదు. ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సంక్రాంతి సందర్భంగా నేను చెప్తున్నా, ఈ వచ్చే సంవత్సరమైనా ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఈడ డెవలప్మెంట్ చేయాలని చెప్పి నేను తొందరగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ సెకండ్ పూలింగ్ మీద మనం చేస్తున్న ఈ రిలే నిరసన దీక్ష, పూలింగ్ తీసుకొని ఎకరం, 1 ఎకరం, 2 ఎకరాల రైతులు అందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. అది అమ్ముకుంటే తప్ప ఉపాధి లేదు. అందుకని గవర్నమెంట్ ఆలోచన మీద ఓ 4 రెట్టింపులు లేదా ఎకరానికి ₹1 కోటి ఇచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మనం ఫస్ట్ నుంచి కూడా ఈ 200 రోజుల నుంచి ప్రభుత్వం వారు ఏంటంటే డబ్బులు ఇస్తే ఫస్ట్ వాళ్ళు అడుగుతారనో, లేకపోతే ఇంకా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి, ఊరకే తీసుకుందామనో ఆలోచన చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికి 9 నెలల నుంచి కూడా సెకండ్ పూలింగ్ అని ఆపుతా ఉన్న రియల్ ఎస్టేట్ జరగని ఈ ప్రాంతంలో రైతులు గతంలో కూడా చెప్పాడు సీఎం గారు, ఒక రియల్ ఎస్టేట్ ఆగితే 30 రకాల బిజినెస్లు, వ్యాపారాలు, ఆదాయ వనరులు కోల్పోతాము, అన్ని విధాలుగా లాసిపోతామని. అలాగే ఇప్పుడైతే మరి లాసిపోవటం లేదా? ఇప్పుడు అంతకంటే 10 రెట్టింపులు, అంటే 10 పదులు 100 రెట్టింపులు లాసిపోతా ఉన్నాం. కాబట్టి ఈ రైతులందరికీ కూడా ఎకరానికి ₹1 కోటి లేదా 4 రెట్టింపులు లేదా 2 రెట్టింపులైనా ప్రకటించి మీరు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే, ఎన్ని ఊళ్ళు కావాలంటే అన్ని ఊళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టిపోతారు. మన ఏదో నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఆడ 400 ఎకరాలు ఒకరోజు ఇచ్చాడంటారు, 300 ఎకరాలు ఒకరోజు ఇచ్చాడంటారు, మళ్ళీ 1000 ఎకరాలు ఇచ్చాడు స్వచ్ఛందంగా అంటూ ఉంటారు. అయితే ఒరిజినల్ పేపర్లు రైతులు ఇచ్చారా చూపిమానండి. ఎప్పటికప్పుడే కళ్ళపోయిన కబుర్లు చెప్పుకుంటా, జనాన్ని మోసం చేసుకుంటా, వీళ్ళ మీద వాళ్ళు చెప్పి వాళ్ళు ఇచ్చారని, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి వీళ్ళు ఇచ్చారని చెప్పుకుంటా మోసం చేసుకుంటా పోతున్నారు తప్పితే వాస్తవాలు ఎలుగులోకి రావటం లేదు. ఎందుకంటే ఒక 1% ఇవాళ అక్కడ 16,000 రైతుల భూములు ప్రకటించారు. కనీసం 2% ప్రకటించిన 4,000 కోట్లు అయితే సరిపోయింది. ఇట్లా వాళ్ళు ఫస్ట్ 45,000 ఎకరాలు ప్రకటించారు. ఈ విధంగా చేసుకుంటే రెవెన్యూ ఆదాయం కనీసం సంవత్సరానికి 50,000 కోట్ల ఆదాయం, రెవెన్యూ ఆదాయం వచ్చింది అదనంగా. కావాలంటే క్యాలిక్యులేషన్ వేసుకోండి. ఈ సంవత్సరం నుంచి, ఈ 6-7 సంవత్సరాల నుంచి కూడా, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కానీ ఇప్పుడున్న ఈ 2 సంవత్సరాల్లో కానీ ఎంత ఆదాయం వచ్చింది సంవత్సరానికి రెవెన్యూ ఆదాయం చూసుకోండి. ఎకరానికి ₹1 కోటి అనౌన్స్మెంట్ చేసి, లేదా 4 రెట్టింపులు లేదా 3 రెట్టింపులు, కనీసం 2 రెట్టింపులైనా సరే మీరు అనౌన్స్మెంట్ చేసి రైతులకు డబ్బులు ఇచ్చి తీసుకోండి. మీరు అనుకున్న టార్గెట్ రాజధాని అవుతుంది, ప్రపంచ రాజధాని. అలాగే రెవెన్యూ ఆదాయం కూడా అదనంగా 40 నుంచి 50,000 కోట్ల రెవెన్యూ ఆదాయం ఈ రాష్ట్రంలో రాకపోతే, నేను చెప్తా ఉన్నా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా, దానివల్ల ఎలా కవర్ చేయాలని నేను చెప్తాను. తర్వాత కూడా 100కి 1000% సంవత్సరానికి 50,000 కోట్ల రెవెన్యూ ఆదాయం అదనంగా వస్తుంది. ఇన్ని విధాలుగా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన నేనే ఆలోచించేసి ఈ రకంగా చెప్తా ఉంటే, మీరు ఎన్నిసార్లు కూడా ఎట్లా తక్కువ ఊరకు తీసుకోవాలి పొలాలు రైతుల దగ్గర నుంచి, ఎలాగ మనం దాన్ని అమ్ముకోవాలి, ఎక్కువ రేట్లకి తక్కువ తీసుకోండి. చెప్పడం అయితే మాత్రం ఏదో 99 పైసలు అంటారు. ఇవన్నీ కూడా ఏదో జనాన్ని మోసం చేయడానికే. ఆ విధంగా నిన్న
మరోసారి నేను అద్దులు పాకేస్తా, గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ముగిచేస్తా అన్నాడు. ఏదండి ఏమన్నా పిల్లగల్లో ఆడుకున్నట్టున్నాయండి? అల్లారి ముద్దుగా పెరిగిన వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో ఏదో రుద్ది 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 ఏదో చేద్దామంటే అది అయ్యేది కాదు. కాయా కష్టం చేసి కష్టపడి వచ్చిన వాళ్ళకి ఆ బాధ, కష్టం, కన్నీళ్ళు, బాధలు అన్నీ తెలుస్తాయి. ఏం తెలుసండి? అల్లారి ముద్దుగా ఒక సీఎం, ఒక సినీ యాక్టరు, మనవడు ఒక సినిమా యాక్టరు, అల్లుడు, మేనల్లుడు అల్లారి ముద్దుగా పెరిగిన తీసుకొచ్చి ఏదో రాజకీయాలు రుద్ది రుద్ది ప్రజల్ని వాళ్ళ ఆలోచనలతోటి గుల్ల చేసి ప్రజలను అన్యాయం చేయడానికి తప్పితే అలాంటి వాళ్ళు రాజకీయాలకు అవసరమా? మనం ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబం నేను 10 కోట్ల ఆస్తి పనులు చేస్తానని చెప్తున్నా. ఏ విధంగా చేయవచ్చు కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే పంటను చేను ఒక పేద రైతులు పంటను భూమిలో ఇచ్చేది. ఆ పేద భూమి తీసుకొని పేద రైతుని కష్టపడి నవ్విన నాపచేను పండించిన రైతుని నేను. ఒక ఎకరం నుంచి 100 ఎకరాలు చేసుకుంటా కష్టపడి వచ్చిన రైతుని నేను. ఎన్నో రకాలుగా కష్టాలు, బాధలు చూసినవాడిని. పోనీ మా పెద్దలు ఇచ్చిన ఆస్తులు కాదు, మా పెద్దలు ఇచ్చిన ఇవన్నీ కాదు, నేను కష్టపడి సంపాదించుకొని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చిన వ్యక్తిని నేను. ఇలా అందుకని ఈ సెమట్లో నుంచి వచ్చిన రూపాయిని ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నా. నేనేమన్నా ఎవరి దగ్గర నుంచి ఏమన్నా లాక్కోలా, పదవులు కానీ ఆస్తులు కానీ ఏం లాక్కోలా. కష్టపడి ఎకరం ఎక్కడో వాగుల్లో పనికిరాని భూములు తీసుకొని ఎండాకాలం దున్నుకొని సదరాలు చేసుకొని పండించుకొని కష్టపడి వచ్చి ఎప్పుడు 10 మందికి 100 మందికి ఉపయోగపడుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే ఇలా ఈ సంక్రాంతి సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా. నేను ప్రతి సంవత్సరం కూడా కష్టపడి పండించి ఈ సంక్రాంతి రాగానే ఎంతో చేసుకునేవాళ్ళం. అందుకని ఇవాళ 200 రోజులకి ఈ రిలే నిరసన దీక్ష చేస్తా ఉన్నామంటే కారణం అదే. ఆ కష్టపడిన బట్టే ఏ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనా సరే, నేనే తప్పు చేయ మాట్లాడతాం కాదు, ఆలోచన చేయండి. ఓ టెంట్ కింద కూర్చొని 200 రోజులు ఓ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైనా సరే కూర్చున్నారా? ఓ పార్టీ నాయకులు కూర్చున్నారా? ఏదో ఎన్ఆర్ఐ ఫండ్స్ విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి ఇచ్చుకుంటా వాళ్ళ చేత ధర్నాలు చేయాలి. ఆ కడుపు మంట, బాధ ఎలా ఉంటుందో ఆ నాయకులకి ఏం తెలుసు, కష్టపడాలకై తెలిసిద్ది. నేను 175 రోజులు ఇదే రకం టెంట్ కింద కూర్చున్న తర్వాత ఈ ఒక 15 రోజుల క్రితం వేరే వాళ్ళని తీసుకొచ్చి టెంట్ తీపిచ్చేసి తర్వాత మీరు లోన్ చేసుకోమంటే సరే మేము ఇంట్లోనే వందలాది మంది, వేలాది మంది వచ్చారు, మేము ఇంట్లోనే కూర్చొని చేసుకుంటామండి. అట్ట కాదు, ఇంట్లో కూడా మీ భార్య నువ్వే చేసుకోండి, ఎవరు రావటానికి లేదు అని చెప్పి దౌర్జన్యాలు చేశారు. దౌర్జన్యాలు చేసి ఆపేసి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. అయినా సరే అట్లాగైనా నేను మా మిస్సెస్ మేము ఇద్దరమే కూర్చొని ఈ రిలే నిరసన దీక్ష కంటిన్యూషన్ చేస్తున్నాం. సంవత్సరాల తరబడైనా చేస్తా. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు సంవత్సరాల తరబడైనా ఇదే విధంగా కొనసాగిస్తానని చెప్పి నేను మన మీడియా మిత్రుల ద్వారాగా చెప్తున్నాను. ప్రజలకి తెలివి చెప్పండి, ఈ విధంగా తెలియపరచండి. మన సీఎం గారు కాదు, పిఎం గారి దగ్గర కూడా అవకాశం ఉంటే పంపించే మార్గం చేయండి. ఎందుకంటే ఇంత పట్టుదల, కృషి అందరూ చేయగలిగేది కాదు. అంచెలంచెలుగా వ్యవసాయంలో ఏ విధంగా వచ్చామో, వ్యాపారాల్లో ఏ విధంగా వచ్చామో, అలాగే రాజకీయంలో కూడా అంచెలంచెలుగా నా చివర చెమట పట్టున్నంత వరకు కూడా ప్రజల కోసం పోరాటం చేస్తాను. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను. నేను ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. రైతులను కానీ రైతు కూలీని కానీ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే, ఇలా పండగ రోజు అనకూడదు అయినా చెప్తున్నా సరే, గతంలో జరిగిన అదే అయింది. వాళ్ళకి డెవలప్ చేయలేదు, వాళ్ళు అన్యాయం జరిగారు. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ పూలింగ్లో ఆ విధంగా అన్యాయం జరుగుతుంది చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే గతడు మరి నాగార్జున సాగర్ కట్టినప్పుడు సాగర్ రావటం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా అదృష్టం. అలాగే ఇవాళ ఇక్కడ రాజధాని వచ్చిందంటే రాజధాని ప్రాంత ప్రజలందరూ కూడా ఒక అదృష్టం. ఈ అదృష్టాన్ని మనం ఒక కులాలకో పార్టీలకో అతీతంగా బానిసం అయిపోయి, ఒక పార్టీకి బానిస అయిపోయి, ఒక కులానికి బానిసం అయిపోయామనుకో, ఈ వచ్చిన అభివృద్ధి మొత్తం ఆగిపోయి. అందుకని కలిసికట్టుగా ఒకే మాట నుండి రాజధాని ప్రాంత ప్రజలు కూడా మనం ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎవరో చెబుతారు మనం మళ్ళీ మన ప్రిస్టేజీ పోయిద్ది అని, పొలం తీసుకుందా చెబుతారు. పాలన చేస్తే కుటుంబ పాలనలాగే అయిపోతారు. అందుకని మనం కూడా ఎప్పటికప్పుడు కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. కొత్త నాయకుడిని ఎన్నుకొని కొత్త పరిపాలన తెచ్చుకుంటే మనం కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది విధంగా చేసుకుని పోదామన్నా కొంతమంది సినిమా యాక్టర్లు కూడా నాకు కాంటాక్ట్లో ఉన్నారు.
వాళ్ళని కూడా మాట్లాడి ముందుకు వెళ్దాం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పొలం కూడా ఉంచుకుంటాననే టైప్ కాదు. నా సొంత పొలం చేసేవాడైతే వ్యాపారాలు చేసుకుంటా. నేను కూడా వాళ్ళు కూటమి పెట్టుకున్నప్పుడు నేను సోదరి నాయ, నేను రెడ్డి నాయ, నేను నాయుడు నాయ చెప్పిన వాళ్ళ దగ్గర పోయి వ్యాపారాలు చేసుకోలేనా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం చేయాలి, అన్యాయం జరుగుతుంది, ఈ రకంగా పోరాటం చేయాల్సిన పని లేదు కదా. ప్రజలకి ఏ విధంగా మనం న్యాయం చేయగలం, రైతులకు ఏ విధంగా న్యాయం చేయగలం అనే విధంగా ముందుకెళ్తాం తప్ప నా భూమి తీసుకోమని ఉంటే ఎనీ టైంలో ఇచ్చేస్తా. వాళ్ళన్న ఫోటో స్టార్ట్లు ఇచ్చి ఏదో కళ్ళుపోయిన కబుర్లు చెప్పి మాయ చేస్తున్నారు. నేను ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ చేతిలో పెడతా, మీ ముందు ప్రెస్ మీట్ ముందు పెట్టేస్తాను అనమాట. అడగమని నన్ను